గత వైసీపీ ప్రభుత్వంలో గనులు, ఖనిజం, ఇసుక దోపిడీకి గురి అయిందని ఆరోపిస్తూ నమోదైన కేసులో అరెస్ట్ అయిన ఆంధ్రప్రదేశ్ గనుల శాఖ మాజీ డైరెక్టర్ వెంకటరెడ్డిని కస్టడీలోకి తీసుకోవడానికి ఏసీబీ అధికారులు సిద్ధమయ్యారు. 3 రోజుల పాటు ఏసీబీ అధికారులు కస్టడీలోకి తీసుకుని విచారణ చేయడానికి ఏసీబీ ప్రత్యేక కోర్టు అనుమతి ఇచ్చింది. కేంద్ర ప్రభుత్వ సర్వీసు నుండి డిప్యుటేషన్ పై వెంకటరెడ్డిని ఆంధ్రప్రదేశ్ కు తీసుకువచ్చారు. గత వైసీపీ ప్రభుత్వంలో పుంగనూరు నియోజకవర్గం ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గనుల శాఖ మంత్రిగా పనిచేశారు. ఆ సందర్భంలో వీజీ వెంకటరెడ్డిని ఆంధ్రప్రదేశ్ గనుల శాఖ ఎండీగా బాధ్యతలు అప్పగించారు. గనుల శాఖ ఎండీగా బాధ్యతలు స్వీకరించిన వెంకటరెడ్డి ఆ తర్వాత వైసీపీ నాయకులకు అనుకూలంగా ఉన్న పలు సంస్థలకు ఇసుక కాంట్రాక్టర్లు అప్పగించారని ఏసీబీ అధికారులు ఆరోపిస్తున్నారు. గనుల శాఖ నియామకాలను తుంగలో తొక్కిన వెంకటరెడ్డి పలు కంపెనీలకు ఇసుక తవ్వకాలకు అనుమతి ఇచ్చారని ఏసీబీ అధికారులు కేసు నమోదు చేశారు. ఇసుక కాంట్రాక్ట్ తీసుకున్న ఆ సంస్థల నిబంధనలు ఉల్లంఘించి మోతాదుకు మించి ఇసుక త్రవ్వకాలు చేశారని, వేల కోట్ల రూపాయలు సంపాదించారని ఏసీబీ అధికారులు ఆరోపిస్తున్నారు. ప్రభుత్వానికి చెల్లించాల్సిన డబ్బు కూడా చెల్లించకుండా సదరు సంస్థలు మోసం చేశాయని ఏసీబీ అధికారులు ఆరోపిస్తున్నారు. ఇంత జరిగినా కూడా వెంకటరెడ్డిని చూసి చూడనట్టుగా వ్యవహరించారని, ఆ సంస్థలు ప్రభుత్వానికి బకాయిలు చెల్లించుకున్నా వెంకటరెడ్డి పట్టించుకోలేదని ఏసీబీ అధికారులు ఆరోపిస్తున్నారు. చివరికి ఆ సంస్థలు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి బాకీ ఉన్న బకాయిలు చెల్లించాల్సిన అవసరం లేదని, ఆ సంస్థలకు వెంకటరెడ్డి క్లియరెన్స్ సర్టిఫికెట్లు, ఎన్ఓసీ ఇచ్చేసేశారని ఏసీబీ అధికారులు ఆరోపించారు. వెంకటరెడ్డి తీరుతో ఇసుక కాంట్రాక్టర్లు తీసుకున్న ఆ సంస్థలు భారీ మొత్తంలో అక్రమంగా వందల కోట్ల రూపాయలు సంపాదించారని ఏసీబీ అధికారులు ఆరోపించారు. ఇసుక కాంట్రాక్టర్లతో వెంకటరెడ్డి కుమ్మక్కు కావడంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఖజానాకు సుమారు 2,500 కోట్లకు పైగా నష్టం వచ్చిందని ఆయనపై కేసు నమోదు చేశారు. ఇప్పుడు వెంకటరెడ్డిపై ఏసీబీ కస్టడీలోకి ఇవ్వడంతో ఆయన విచారణలో ఎలాంటి విషయాలు బయట పెడతారో అని కొన్ని ఇసుక కాంట్రాక్ట్ సంస్థలు హడలిపోతున్నాయని తెలిసింది.